బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశా రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు గణేష్ ఉయికే పోలీస్ ఎన్కౌంటర్ లో హతమైనట్లు సమాచారం. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం 23 బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. సర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు ప్రతీకార కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు గణేష్ ఉయికే సహా మొత్తం 4 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో 2 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులందరూ మావోయిస్టు యూనిఫామ్ లో ఉన్నారని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. గణేష్ ఉయికే మావోయిస్ట్ సంస్థలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలకు అతడే కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్థలంలో 2 INACS రైఫిళ్లు మరియు ఒక 303 రైఫిల్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు గణేష్ ఉయికే పోలీస్ ఎన్కౌంటర్ లో హతమైనట్లు సమాచారం. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం 23 బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. సర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు ప్రతీకార కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు గణేష్ ఉయికే సహా మొత్తం 4 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో 2 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులందరూ మావోయిస్టు యూనిఫామ్ లో ఉన్నారని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. గణేష్ ఉయికే మావోయిస్టు సంస్థలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలకు అతడే కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్థలంలో 2 INACS రైఫిళ్లు మరియు ఒక 303 రైఫిల్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో క్యాంపింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మనం ఇక్కడ చూసుకుంటే ఒడిశా రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని తెలుస్తోంది. మావోయిస్టు పోలీసుల మధ్య కూడా ఎదురు కాల్పులు జరిగాయి. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. ఇటు ఒడిశా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కంధమాల్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు హతమయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా బెల్గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అడవిలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. SIW నుంచి వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు అడవుల్లో సంచరిస్తున్నటువంటి మావోయిస్టులు సంచరిస్తున్న సమాచారం అందింది. దీనికి సమాచారం మేరకు అడవుల్లో 2 మావోయిస్టులు గుర్తించినటువంటి పోలీసులు కోట్గఢ్ లో మోహరించినటువంటి SOGకి సంబంధించిన ప్రత్యేక మొబైల్ బృందాన్ని అక్కడికి పంపించారు. భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే మావోయిస్టులతోటి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సాధారణ దుస్తుల్లో ఉన్నటువంటి 2 మావోయిస్టులతో పాటు యూనిఫామ్ లో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఎదురుపడడంతో ఇది హోరాహోరీ కాల్పుల ఘటన నేపథ్యంలో 2 మావోయిస్టులు కొంత అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రాథమిక గుర్తింపు ప్రకారం ప్రస్తుతం ఒకరు సుక్మాకు చెందినటువంటి రాయగడ ఏసీకి చెందినటువంటి ACM భారీ అలియాస్ రాకేష్ కాగా మరొకరు బీజాపూర్కు చెందినటువంటి సప్లై దళం BM అమృత్ గా పోలీసులు గుర్తించారు. వీరిపై మొత్తం 23,65,000 రివార్డు ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తెలుగు మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే కూడా హతమైనట్లు అధికారికంగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. గణేష్ పై 25 లక్షల రివార్డు ఉంది. ఈ ఘటనలో మొత్తం 5 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే మావోయిస్టుల నుంచి ఒక రివాల్వర్ తో పాటు ఒక 303 రైఫిల్, వాకీటాకీలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒరిస్సాలో మావోయిస్టులకు ఇది మరో భారీ ఎదురు దెబ్బగా చెప్పాలి. ఈ పరిస్థితిపై పోలీసులు మరింత నిఘా కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటు మరికొంతమంది మావోయిస్టులు కూడా అక్కడ ఉన్నట్టుగా సమాచారం అందుతున్న పోలీసు బలగాలు ఇటు పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం మరింత గట్టి బందోబస్తు పాటు గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.